5వ వచనమును మనం చదువుకున్నాం. పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తి పరచుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా జాగ్రత్తగా కొద్దిసేపు దేవుని మాటలు విందాం. దేవుని పిల్లలారా, పక్షిరాజు అనగా బైబిల్ గ్రంథములో విశ్వాసుల యొక్క బలానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. హల్లెలూయా. కీర్తనల గ్రంథంలో చదువుకున్న 103వ కీర్తనలో మాట, యెషయా ప్రవచన గ్రంథంలో కనిపించే 40వ అధ్యాయం 30 చదవవసరం లేదు, అక్కడ కూడా మనకు కనిపించే మాట, యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుదురు, వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. స్తోత్రం, హల్లెలూయా. ఇలాగా పక్షిరాజు అనే మాట ఒక నూతన బలానికి, విశ్వాసి బలానికి సాదృశ్యంగా ఉంది. ఈ పక్షిరాజుని చాలా సందర్భాల్లో మనకి దేవుడు పోల్చి మాట్లాడాడు. వాక్యంలో రాయబడిన ప్రతి మాట ఆత్మీయ అర్థం కలిగిందిగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. వాక్యాన్ని అక్షరార్థంగా కంటే ఆత్మీయంగా తీసుకుంటేనే వాక్యం మన జీవితాలకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక మంచి మాట ఏంటంటే, వాక్యములో రాయబడిన ప్రతి మాట వెనుకాల ఒక చక్కటి అర్థాలు కనిపిస్తూ ఉంటాయి. నాకు ఒక చిన్న విషయం బాధ అనిపించింది. ఈ రోజుల్లో బైబిల్ కి సంబంధించిన పుట్టు పూర్వత్రాలు, బైబిల్ కి సంబంధించిన థియాలజీ, బైబిల్ కి సంబంధించిన హిస్టరీ ఈ రోజుల్లో చాలా 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 తేలిగ్గా అందుబాటులోకి వచ్చింది. ఒక మాట రాస్తే ఆ మాట అప్పుడు ఆ సమయంలో ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది, అసలు 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 అది ఒరిజినల్ గా హెబ్రీ భాషలో, గ్రీక్ భాషలో, అరామిక్ భాషలో, లాటిన్ భాషలో ఆ మాటకి ఎలాంటి అర్థాలు వస్తున్నాయి అనేది చదవడం ఈ రోజుల్లో చాలా తేలికే. ఒక చిన్న మాటని నాకు ఈ రోజుల్లో కొంచెం ఆనందం అనిపించేది ఏంటంటే, కొద్దిగా ఇంగ్లీష్ చదవడం వచ్చిన వాళ్ళు బైబిల్ని పరిశోధించాలి అనుకుంటే ఒక బైబిల్ పండితుడు స్థాయిలో బైబిల్ని వ్యాఖ్యానించడానికి ఈ రోజుల్లో అనేకమైన వనరులు మనకు అందుబాటులో ఉన్నాయి. హల్లెలూయా. కానీ ఒక విషయం నాకు మిక్కిలి బాధ అనిపిస్తుంది. అదేంటో తెలుసా? జ్ఞానాన్ని అన్వేషించే క్రమంలో ఈ రోజుల్లో ఉన్న ప్రసంగాల్లో ఎందుకు ఆత్మీయ అర్థాలు తక్కువైపోతాయి అనిపిస్తూ ఉంటది. ఎప్పుడైనా చూడండి, దైవజనులు పాత కాలంలో మన పితరులు చేసిన ప్రసంగాలు, దైవజనులు యేసన్న గారు చేసే ప్రసంగాలు, దైవజనులు ఆ కాలము నాటి పితరులు చేసే ప్రసంగాలు వింటే వారు మాట్లాడే ప్రతి మాటలో, బైబిల్లో ఉన్న ప్రతి వచనములో దాగి ఉన్న ఆత్మీయతను వెలికి తీసే ప్రయత్నంలో వారు ఉంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఆత్మీయతను వెలికి తీసే ఒక 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 శోధన, ఒక ప్రయత్నం వారు చేస్తా ఉండేవారు. ఈ రోజుల్లో అలాంటి దానికంటే కూడా ఈ రోజుల్లో ఉన్నంత ఏంటంటే, అక్కడ అలా ఎందుకు రాయబడిందో మీకు తెలుసా? అసలు అక్కడ మనకు అవసరం లేదు. అది ఆడు యూట్యూబ్లో ఏదో 4 మాటలు అందరిని ఆకర్షించడానికి అవసరం లేని ఒక వచనం పట్టుకొచ్చి దాని వెనకాల అవసరం లేని ఒక పెద్ద కథ చెప్పేసి దాని వెనకాల అవసరం లేని ఒక పెద్ద వ్యాఖ్యానం రాసేసి సొంతగా ఏదేదో మాట్లాడేస్తా ఉంటున్నారు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. కొద్ది రోజుల క్రితం పాస్టర్ గారు, నా స్నేహితుడే, నన్ను చిన్న మాట కూడా మేము ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు మా ఇద్దరి మధ్య ఒక చిన్న మాట వచ్చింది. అదేంటంటే, ఒక చిన్న మాట అంటే పోట్లాడి కాదు, మేము ఇద్దరం మాట అనుకున్నాం ఇద్దరం కలిసి. అదేంటంటే, ఒక చిన్న అభిప్రాయానికి వచ్చాం. అదేంటంటే, బైబిల్ ఎక్కడైతే మౌనంగా ఉందో మనం కూడా అక్కడ మౌనంగా ఉండడం మంచిది. బైబిల్ ఎక్కడైతే మాట్లాడిందో మనం కూడా అక్కడ మాట్లాడడం మంచిది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. అంటే బైబిల్ ఏమైనా తప్పు దాస్తుందా అంటే లేదు. బైబిల్ ఎప్పుడు సత్యమే మాట్లాడిద్ది, యథార్థతే మాట్లాడిద్ది, మనకి ఉపయోగపడేదే మాట్లాడుతుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. లోతు తన కుమార్తెల విషయంలో పాపం జరిగింది, దాయాలి అనుకుంటే దేవుడు దాన్ని దాచిపెట్టవచ్చు. ఎందుకంటే ఆదికాండం రాసింది ఎవరో? ఆదికాండం రాసింది ఎవరో? అది ఎగ్జాక్ట్గా మోషే గారు రాశారు ఆదికాండాన్ని.
ఆదికాండం ఆయనకంటే వందల సంవత్సరాల క్రితం జరిగిపోయిన ఆదికాండం పిన్ టు పిన్. ఆయన అన్ని సంవత్సరాలు బతికాడు, ఈయన ఇన్ని సంవత్సరాలు బతికాడు. ఆయనకు అంత వయసు ఉన్నప్పుడు పెళ్ళి అయింది, ఆయనకి ఇంత వయసు ఉన్నప్పుడు ఆయనకు కుమారుడు పుట్టాడు. ఈయన ఎలా రాయగలిగాడు అంటే వాక్యం చెబుతున్న మాట దైవావేశము వలన ఆత్మ ప్రత్యక్షతలతో రాయబడింది బైబిల్ గ్రంథం. స్తోత్రం చెప్పండి ఒకసారి. మోషేకి దేవుడు బయలుపరిచాడు, మోషేకి దేవుడు చెప్పి రాయించాడు. నిర్గమాకాండం అంటే మోషే గారికి తెలుసు, ఆయన జీవితంలో జరిగినవి రాశాడు. లేవీకాండం అంటే ఆయనకు వచ్చిన ప్రత్యక్షతలే రాశాడు. సంఖ్యాకాండం అంటే వారిని సంఖ్యించి వారిని లెక్క పెట్టిన తర్వాత వారి యొక్క ఆ కనాను దేశంలో ప్రవేశించబోయే ముందుగా జరిగిన సంఘటన రాశాడు. ద్వితీయోపదేశకాండం అంటే తను రెండవసారి చేసిన ప్రసంగాన్ని రాస్తున్నాడు. మరి ఆదికాండం ఎలా రాశాడండి అంటే ఆదికాండం దేవుడు చెప్తే రాశాడు. నిర్గమాకాండం తను చూసింది రాశాడు, లేవీకాండంలో తనకు వచ్చిన ప్రత్యక్షతలు రాశాడు, సంఖ్యాకాండంలో కనాను దేశానికి వెళ్ళబోయే ముందు జరిగినవి రాశాడు, ద్వితీయోపదేశ కాండంలో తను చేసిన ప్రసంగం అంతటిని, రెండవసారి చేసిన ప్రసంగం అంతటిని రాసేసాడు. మరి ఆదికాండం ఎట్లా రాశాడండి అంటే దేవుడు చెప్తుంటే రాశాడు. కానీ దేవుడే చెప్పి రాయిస్తున్న పుస్తకంలో రాయి లోతు కుమార్తెలు తప్పు చేశారు, రాయి మన వాళ్ళేమో అది పట్టుకుని వదిలిపెట్టరు. ఎంతసేపు వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు తప్పు చేశారు, ఆయన నీతిమంతుడు ఎట్ట అవుతాడు? రాయించిన వాడు ఆయన, దేవుడే రాయించాడు. కారణం ఏంటంటే ఆయన తప్పును తప్పుగానే చెప్తాడు, ఒప్పును ఒప్పుగానే చెప్పే దేవుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏ రోజు కూడా పాపాన్ని వెనకేసుకొచ్చే దేవుడు కాదు, ఖండిస్తాడు పాపాన్ని. కొద్ది రోజుల క్రితం పోయిన ఆదివారం న్యాయం గురించి మాట్లాడేటప్పుడు దేవుడు మనం పశ్చాత్తాపడినంత మాత్రాన న్యాయాన్ని పక్కన పెట్టేసి, చట్టాన్ని పక్కన పెట్టేసి మన పాపాల విషయంలో పక్షపాతం చేస్తాడని కాదు, ఆ పాప శిక్షను తాను భరించి మన పాపాలకు అడుగుతున్నాడని చెప్పుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట కాడ మేము ఆలోచిస్తున్నప్పుడు మాకు అనిపించింది, నిజమే ఇన్ని మాట్లాడిన దేవుడు ఎక్కడైనా ఓ చోట సైలెంట్గా ఉన్నాడంటే మనం కూడా అక్కడ సైలెంట్గా ఉండడం మంచిది. కొంతమంది అలా కాదు. ఈ రోజుల్లో వచ్చిన ఒక తిక్కరోగం ఏంటంటే బైబిల్ ఎక్కడైతే అక్కడ అది జరిగిన తర్వాత, వీడికి కావాల్సింది ఏంటంటే ఏది జరిగిన తర్వాత. వీడికి ఒక్క మాట మీద ఒక పెద్ద వీడియో పెట్టేస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. సరే మనకు సమయం చాలా తక్కువ ఉంది, మనం మాట్లాడుకోవాల్సిన మాటలు చాలా. సరే, పక్షిరాజు ఎవరికి సాదృశ్యం? విశ్వాసికి సాదృశ్యం. ఎవరికి సాదృశ్యం అంట చెప్పాలి అందరూ. ఎవరికి సాదృశ్యం పక్షిరాజు? చెప్పాలి, ఎవరికి సాదృశ్యం? బైబిల్లో ప్రతి మాట వెనకాల సాదృశ్యాలు ఉంటాయి, ఆత్మీయ అర్థాలు ఉంటాయి. పక్షిరాజును కూడా దేవుడు మనకి పోల్చి మాట్లాడుతున్నాడు. పక్షిరాజులాగా మీరు బలంగా ఉండాలని మాట్లాడాడు, నూతనంగా ఉండాలని మాట్లాడాడు. సరే, ఈ రోజున మనం చెప్పుకున్న మాటలే మరలా చెప్పుకోవడం కాదు. పక్షిరాజు బలం గురించి, నూతనత్వం గురించి, యవనత్వం గురించి మనకు తెలుసు. ఈ రోజు కొంచెం వినూత్నంగా పక్షిరాజు గురించి బైబిల్లో రాయబడిన సంఘటనలను మరికొన్ని ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అందుకొరకు వద్దాం, ప్రకటన గ్రంథానికి వద్దాం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనం. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున, అది ఆ మాట, ఒక పక్షి రాజు ఎగురుచు బూరలు ఊదబోవుచున్న ముగ్గురు దూతల బూరల శబ్దములను బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. స్తోత్రం చెప్పండి ఒకసారి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా వైపు చూస్తా, దేవుని మాటలు వినండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చదువుకున్నాం. మరియు నేను చూడగా ఆకాశమున ఎగురుచున్న, ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు నాకు కనబడుతుంది. స్తోత్రం చెబుదామా? మరియు నేను చూడగా, ఎవరు చూస్తున్నారు ఇక్కడ? ఎవరు చూస్తున్నారు ఇక్కడ? మరియు నేను చూడగానే ఎవరు అంటున్నారు ఇక్కడ? ప్రకటన గ్రంథం 40 రోజులు ఉపవాసం, అది సంఖ్యాకాండంలో ఉంటుంది చూసారా? వాళ్ళకి భోజనం పెడితే ముక్కుల నుంచి బయటకు వచ్చి
నాసిగారు అంతరాల దాకా వెళ్ళిపోయిందంట. అలా తెదివేసాం మరి ప్రకటన గ్రంథం. మర్చిపోతే ఎలాగా? యోహాను గారు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యోహానయ్య గారు కనపడుతున్నారు ఇక్కడ ప్రకటన గ్రంథంలో. ఆయనకు వచ్చిన దర్శనం కనపడుతుంది. ప్రకటన గ్రంథంలో ఉన్న సంభవాలు ఎప్పుడు జరగబోయే సంభవాలండి అంటే అంత్య దినముల్లో, రాబోయే కాలంలో, భవిష్యత్తులో జరగబోయే సంభవాలు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూస్తే దేవుని మాటలు వినండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో యోహాను భక్తునికి దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ప్రకటన గ్రంథం 2, 3 అధ్యాయాల్లో ఏం కనిపిస్తుంది? అయ్యో అలా మర్చిపోతే మీరు ఇక మళ్ళీ వచ్చేసారి ఉపవాసాలు కూడా అదే చెబుతాం మళ్ళీ. హలో ఏంటంటమ్మా? 7 సంఘాల గురించిన మాటలు. ఎఫెసు, స్ముర్న, తుయితైరా, పెర్గము, ఇలాగ 7 సంఘాలకు సంబంధించిన మాటలు 2, 3 అధ్యాయాల్లో కనిపిస్తాయి. 4వ అధ్యాయానికి వచ్చేసరికి సింహాసనపు దర్శనము కనిపిస్తుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచి. హల్లెలూయా. 4వ అధ్యాయంలో ఏం కనిపిస్తుందంట చెప్పాలి. సింహాసన దర్శనం అనండి ఒకసారి. అనండి, అది మంచి మాట అనండి. ఎవరి సింహాసనం అది? ఎవరి సింహాసనం అది? దేవుని సింహాసనం. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచి. మన దేవుని సింహాసనం అది. పరిశుద్ధ దేవుని సింహాసన దర్శనం కనిపిస్తూ ఉంటది. 4 జీవుల మీద, సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ఆ మహా గొప్ప దేవుని దర్శనం కనిపిస్తూ ఉంటది. దేవదూతల మధ్య 24 పెద్దల ఎదుట ఆసీనుడై ఉన్న దేవుని సింహాసన దర్శనం అది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచి. హల్లెలూయా. 5వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ దేవుని చేతిలో 7 ముద్రలు కలిగిన ఒక పుస్తకం కనిపించింది. ఎన్ని ముద్రలంట చెప్పాలి? ఎన్ని ముద్రలంట? యోహానయ్య గారికి ఆ పుస్తకం చూడంగానే అర్థమైంది, ఈ ముద్రలు విప్పితేనే ఇక్కడ ఏదైనా మొదలయ్యిద్ది. జరగబోయే సంభవాలన్నీ మొదలవ్వాలంటే ముందు ఏం చేయాలి? ముద్రలు విప్పబడాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఏం విప్పబడాలి? ముద్రలు విప్పబడాలి. ఆ ముద్రలు విప్పగలిగిన వారు ఎవరని పరలోకంలో ఒక పెద్ద ప్రకటన చేశారంట. ఇదిగో బాయ్ వినండి. భూలోకంలో కానీ, భూమి కింద ఉన్న నేలలో కానీ, లేకపోతే భూమి పైన ఉన్న ఆకాశంలో కానీ ఈ గ్రంథమును పట్టుకుని ఈ ముద్రలు విప్పడానికి యోగ్యుడు ఎవరు అని ప్రకటన చేస్తే భూమి మీద దానికి విప్పడానికి యోగ్యులు కనపడ్డారా? కనపడలా. నీళ్ళలో దాన్ని విప్పే యోగ్యులు కనపడ్డారా? కనపడ్డారా? ఆకాశంలో దాన్ని విప్పడానికి యోగ్యులు కనపడుతున్నారా? అక్కడ కనపడలే. అక్కడే కనపడిపోయేసరికి యోహానయ్య గారు ఏడవడం ప్రారంభించారు. అయ్యో అయ్యో నాయనా, ఈ గ్రంథాన్ని విప్పే యోగ్యుడే లేడయ్యా. జరగబోయే సంభవాలను తెలుసుకోవాలని, ప్రత్యక్షతలు పొందుకోవాలని ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చానయ్యా. ఇది విప్పగలిగిన వారు లేరా అని కన్నీరు గారుస్తున్నాడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. ప్రభు కృపిస్తే సమయం ఇచ్చినప్పుడు నేను అది వివరంగా మరొకసారి మాట్లాడతా. ముందుకెళ్దాం. చెప్పుకోవాల్సిన మాటలు ప్రభు మన ఎదుట చాలా ఉంచారు. దేవుని పిల్లలారా, ఆ రీతిగా యోహాను భక్తుడు ఆ రీతిగా ఏడుస్తూ ఉండగా ఈ లోక పెద్దలలో ఒకరు వచ్చి యోహానయ్య గారితో అంటున్నారు, నాయనా యోహాను ఏడవ మాకు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. ఎలా ఏడవకుండా ఉంటానయ్యా? ఇంత కష్టపడి భక్తిగా బ్రతికి, ఇంత ప్రతిష్టగా జీవించి, దైవ దర్శనము పొందుకుని, ఇక్కడ వరకు నడిపించబడి, సింహాసన దర్శనము చూసి, దేవుడి చేతిలో ఉన్న పుస్తకాన్ని చూసి, దాన్ని విప్పడానికి యోగ్యుడైన వారెవరని చూడడానికి ఆశతో చూస్తుంటే ఎవరు కనబట్టలేదు. పుస్తకం తెరవబట్టలేదు. ముద్రలు విప్పబడట్లేదు. అయ్యో, నేను ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోవాలేమో అనే బాధన హృదయంలో పట్టుకుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. యోహాను కన్నీరు గారుస్తున్నాడు, రోధిస్తున్నాడు, అంగలారుస్తూ ఉండగా పెద్ద అంటున్నాడు, కంగారు పడమాకు. ఇదిగో
యెషయి మొద్దునకు చిగురు, దావీదు వేరునకు చిగురు. ఇదిగో యూదా గోత్రపు కొదమ సింహముగా ఉన్న దేవుడు, వధించబడిన గొర్రె పిల్ల, ఈ పుస్తకమును విప్పుటకు యోగ్యుడై మరణమును గెలిచి పునరుద్ధానుడై తిరిగి లేచి ఉన్నాడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడితే యేసయ్య నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి మాట 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. 5:12. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇక్కడ రాయబడుతున్న మాట, ఇంకొక మాట కూడా చదవండి. 5వ వచనం కూడా చదవండి. ఆ పెద్దల్లో ఒకడు 7వకము, ఇదిగో దావీదునకు చిగురైన యోధా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పు. స్తోత్రం చెప్పు ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య యోగ్యునిగా కనబరచబడుతున్నాడు. యేసయ్య యోగ్యత పరలోకమందు ప్రకటించబడుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవడో పనికి మొదలు వాడు అంటాడు, ఇదిగో యేసు ఆరాధనకు యోగ్యుడు కాదు, యేసు క్రీస్తు పూజించబడటానికి అర్హుడు కాదంటాడు. ప్రకటన గ్రంథములో పెద్దలు ఒప్పుకుంటున్న మాట, దోతలు ఒప్పుకుంటున్న మాట, సాగిలపడి ఆరాధించి చెప్తున్న మాట, ఇదిగో గొర్రె పిల్ల, వధించబడిన గొర్రె పిల్ల, యూదా గోత్రపు సింహము అర్హుడు. చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అర్హుడు, ఆయన యోగ్యుడు. ఆ రీతిగా యేసు ప్రభువు వారు ఆ పుస్తకాన్ని పట్టుకున్నారు. అలా ఆయన ఆ పుస్తకాన్ని పట్టుకుని 7 ముద్రలు విప్పడం ప్రారంభించారు. 7 ముద్రలు విప్పబడటం మొదలైంది. అది 6వ అధ్యాయంలో మొదలైంది. అక్కడి నుంచి దాదాపు 6 ముద్రలు ఆయన విప్పారు. ఇప్పుడేం జరిగిందని నేను చెప్పను. ఇంకా అప్పుడు మన చాలా టైం పట్టేసింది. చెప్పుకోవాల్సిన మాటలు చాలా ఉండేగా. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. 6వ అధ్యాయం అంతా అదే కనిపిస్తుంది. 7వ అధ్యాయానికి వచ్చిన తర్వాత జరిగేది ఏంటంటే, 6వ ముద్రను విప్పిన తర్వాత కాసేపు అందరు సైలెంట్ అయిపోయారు. 6 తర్వాత ఎన్నో ముద్ర విప్పాలి చెప్పాలి. 6వ ముద్ర తర్వాత ఎన్నో ముద్ర విప్పాలి, అంతేనా? కానీ 6 ముద్రలు టకటక విప్పేసిన తర్వాత 7వ ముద్ర విప్పడానికి ఆయన విప్పిన తర్వాత కొద్దిసేపు నిశ్శబ్దం అయిపోయింది. కారణం ఏంటంటే, 7వ ముద్ర తర్వాత 7వ ముద్రలో నుండి 7వ ముద్ర విప్పబడిన తర్వాత దానిలో నుండి 7 బోరలు పట్టుకున్న 7 దూతలు రాబోతున్నారు. ఆల్రెడీ ఈ 6 ముద్రలు విప్పబడినప్పుడు భూమి మీద నాశనాలు, తెగుళ్ళు, యుద్ధాలు అన్ని జరిగిపోయినాయి. భవిష్యత్తులో జరగబోతున్నాయి. ఇవన్నీ 6 ముద్రలు విప్పబడినప్పుడు ఇవన్నీ జరిగాయి. జరిగిన తర్వాత 7వ అధ్యాయంలో పరలోకములో ఉన్న సంఘాన్ని గురించి యోహానయ్య గారు చూచి అడుగుతాడు. ఇదిగో వీళ్ళంతా ఎవరయ్య అంటే, వీళ్ళకి ఈ శ్రమలు పట్టవండి, వీళ్ళు ఈ శ్రమల్లో ఉండరు, ఈ బాధలో ఉండరు. ఎందుకు ఉండరు? వీళ్ళు ఎందుకంత ప్రత్యేకం, వీళ్ళు ఎందుకు ఉండకూడదు ఆ శ్రమల్లో అంటే, అక్కడ ఉన్న దోత చెబుతాడయ్యా, వాళ్ళు శ్రమల్లో ఉండేవాళ్ళు కాదయ్యా, ఆల్రెడీ శ్రమ పడిపోయిన వాళ్ళు వారు. యేసయ్య రక్తములో కడగబడిన తరువాత లోకములో ఎన్నో కష్టాలు, బాధలు అనుభవించి ఆ శ్రమ పడిన తర్వాత రాకడలో ఎత్తబడిన సంఘం వీళ్ళు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచి. హల్లెలూయా. ఆ మాట చదివినప్పుడు ఎంత ధైర్యం అనిపించిందంటే, ఎంత గర్వం అనిపించిందంటే, యోహానయ్య గారు వీళ్ళంతా ఏంటి లెక్క పెట్టలేని జనసమూహం, వీళ్ళు ఇక్కడ ఉన్నారేంటి, భూమి మీద మొత్తం తెగుళ్ళు, యుద్ధాలు, కరువులు జరుగుతుంటే ఇక్కడ వీళ్ళు పరలోకంలో ఏం చేస్తున్నారంటే, దోత అంటాడు, వీళ్ళు భూమి మీద ఉండే బ్యాచ్ కాదు, భూమి మీద అందరూ సుఖపడుతున్నప్పుడు, అందరూ తల
ఊగుతున్నప్పుడు, అందరూ కేరింతలు కొడుతున్నప్పుడు, అందరూ తమ విలాసాలతో, తమ సుఖభోగాలతో, తమ మాదక ద్రవ్యాలతో, తమ దురలవాట్లతో మగ్గిపోతూ లోక ఆనందంలో తేలియాడుతున్నప్పుడు, వీళ్ళైతే మాకు యేసయ్య కావాలి, మాకు పరిశుద్ధత కావాలి, మాకు పవిత్రత కావాలి, మాకు ప్రార్థన కావాలి, మాకు పరలోకం కావాలి, మాకు నిత్య జీవం కావాలి, మాకు దేవుడితో ఉండే జీవితం కావాలని దేవుని కొరకు ప్రత్యేకింపబడిన బ్రతుకు బ్రతికారు. అందుకనే వీళ్ళు శ్రమల్లో ఉండేవాళ్ళు కాదు, వీళ్ళు పైకి వచ్చేసారు. అందుకనే కింద భూమి మీద శ్రమలు జరుగుతుంటే వీళ్ళు పైకి వచ్చేసారు అని చెప్పిన తర్వాత ఇప్పుడు 7వ ముద్ర విప్పారు కదా. ఈ 7వ ముద్రలోంచి 7 దూతలు వచ్చారు. 7వ ముద్ర ఇప్పగానే ఇప్పుడు ఎంతమంది వచ్చారు? అసలు ఈ 7 ముద్రలు ఇప్పేటప్పటికే భూమి మొత్తం నాశనం అయిపోయిందని ఆయన అనుకుంటే ఇప్పుడు 7వ ముద్ర ఇప్పి ఇంకో 7 వచ్చారు. ఎందుకు పరలోకం అంతా నిశ్శబ్దం అయిపోయిందంటే అంత పెద్ద ఉగ్రత రాబోతుంది. దాని గురించి ఇంకోసారి ప్రభు కృపిస్తే ఆ 8వ అధ్యాయం ఇంకోసారి మాట్లాడుకుందాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది దూతలు వచ్చారు? బోర్లు అట్టుకుని చెప్పాలి, ఎంతమంది వచ్చారు? 7 దూతలు బోర్లు ఊతుంటే ఇక భూమి అల్లకొల్లోలం అయిపోతుంది. ఎలా అల్లకొల్లోలం అవుతుందంటే మీరు చదవద్దు కానీ చూపిస్తా చూడండి. 7వ వచనంలో చూస్తే మొదటి దూత బోర ఊదినప్పుడు అంట వడగండ్లు అగ్ని పుట్టి భూమిలో 3వ భాగం కాలిపోయిందంట. ఏమా వింటున్నారా? మొన్న ఇప్పుడు వార్తల్లో నేను చూసినట్టు గుర్తు, రామచిలకలు, ప్యారెట్స్, రామచిలకలు చూడడానికి ఎంత ముద్దుగా ఉంటాయి. రోడ్డు మీద గడ్డి ఆరబోసినట్టు ఆరబోసారు. సోనం నుంచి ఆ టీవీ, మా టీవీ ఏమో అది డిష్ కనెక్షన్గా అది బ్లర్ కనపడుతుంది, గడ్డి అనుకుంటున్నాం. తెర చూస్తే చిలకలు అట్ట పడిపోయి కుప్పలు పోసారు. అరే ఇదేంటి, వీటిని ఎవరు ఎంత దారుణంగా చంపారంటే అది మనుషులను చంపడం కాదు, ఆకాశం నుంచి వడగండ్లు పడేసరికి చెట్లు కొమ్మ మీద ఉన్న చిలకలన్నీ అట్ట తెప్పకి పడిపోయి చచ్చిపోయినాయి అంట. వడగండ్ల వానప్పుడు, మన వానం పడిందిగా, అప్పుడు వడగండ్లు పడినాయి అంట ఆ ఊళ్ళో. అయితే మనుష్యులు అలా రాలిపోయే రోజు రాబోతుంది. మొదటి దూత బోర ఊదినప్పుడు అంట భూమి పైన 3వ భాగం ఆకాశం నుండి అగ్ని వడగండ్లు కురుస్తుంటే 3వ భాగం భూమి కాలిపోయిందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. నాకు పాపం చాలు, నాకు లోకం చాలు, నాకు శాపం చాలు, నేను లోకంలోనే బ్రతుకుతా, యేసయ్య నాకొద్దు, యేసయ్యలో జీవితం అంతేమి నాకు అంత ఆహ్లాదంగా లేదనుకుంటున్నాను కదా. ఒకసారి జాగ్రత్తగా వినండి. రాకడ జరిగిన తరువాత ఆ దూతల బోరలు ఊదుతుంటే వచ్చే ఉగ్రత చూడండి ఎంత భయంకరంగా ఉందో. మొదటి దూత బోర ఊతే అగ్ని వడగండ్లంట. 2వ దూత బోర ఊతే 8వ వచనము అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒక్కటి సముద్రంలో పడవేయగానే సముద్రం 3వ భాగం రక్తమైపోయిందంట. భూమి అంతా కాలిపోతుంది అనుకుంటే ఇంకో పక్కన 2వ దూత బోర ఊదిందంట. బోరోదగానే ఆకాశం నుండి ఏదో ఒక పెద్ద కొండంత రాయి సముద్రాల మీద పడిపోతున్నాయి అంట. సముద్రాల్లో ఉన్న చేపలు, జలచరాలని రక్తం అయితే వెళ్తున్నాయి అంట. ఆ తర్వాత 3వ దూత బోర ఊదినప్పుడు దివిటీ వలె మండుచున్న ఒక పెద్ద నక్షత్రము 10వ వచనములో ఆకాశం నుండి రాలి నదుల 3వ భాగం మీద నీటి బొగ్గల మీద పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్రి అని పేరు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. సరే సముద్రం నీళ్ళు పోతే పోయి నీళ్ళు తాగడానికి నదిలో నీళ్ళు ఉండయిగా, ఆ నీళ్లు తాగి బతికేద్దాం అనుకుంటుంటే మనుషులు అక్కడంట 3వ దూత బోర ఊదగానే ఆకాశం నుండి నక్షత్రాలు రాలి నదుల మీద పట్ట మొదలవుతాయంట. అలా మొదలైనప్పుడు నదులకు తాగడానికి నీళ్లు ఉండవంట. ఆ నక్షత్రాల వల్ల నీళ్లు నాశనం అయిపోతాయి అంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. 4వ దూత బోర ఊదింది 12వ వచనములో. 4వ దూత బోర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో 3వ భాగము చీకటి కమ్మునట్లు, పగటిలో 3వ భాగము సూర్యుడు ప్రకాశింపకుండునట్లు, రాత్రిలో 3వ భాగము చంద్రుడు నక్షత్రములు ప్రకాశింపకుండునట్లు వాటిలో 3వ భాగం కొట్టివేయబడిన. చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయి ఈ మాటలు. 4వ దూత బోర ఊదగానేనంటే ఏదో అట్లా తింటే తిన్నాం, తాగితే తాగాం, ఎట్టగొట్టే వెలుతురులాట బడి ఉంటున్నాం కనుకుంటే సూర్య చంద్రులు వెలుతురు ఇవ్వడం ఆగిపోయినాయి అంట. నక్షత్రాలు వెలుతురు ఇవ్వడం ఆగిపోయాయంట. అందుకని పాట రాస్తాడు భక్తుడు, అదే ఆ రోజు
యేసయ్యా ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే ఆ రోజు, సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు, భూకంపం కలిగే రోజు, దిక్కులే కారచే రోజు, భూకంపం కలిగే ఆ దిక్కులే కారచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే మనలను, ఆ రోజు శ్రమ నుండి తప్పించే యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా 4 దూతలు 4 బోర్లు ఊదినప్పుడు భూమి అల్ల కల్లోలం అయిపోతే ఇంకా ఓదాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పాలి? 4లోంచి 7లోంచి 4 తీసేస్తే ఎంత? లెక్కలు చదవాలని నేను ఏ రోజు అనుకోను, మీరే చెప్పాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇంకా 3 దూతలు ఉన్నారు. ఆ 3 దూతలు ఊతపోయే బోర్లు ఇంకా భయంకరంగా ఉండిపోతున్నాయి. ఇలాగా ఆకాశంలో ఒక పక్షిరాజు ఎగురుతున్నాడు. ఆ పక్షిరాజు కేకలేస్తున్నాడు, అయ్యో అయ్యో అయ్యో. అది బిగ్గరగా భూనివాసులను చూచి రోదన కేకలేస్తున్నాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన విజయవాడలో వరదలు వచ్చేసరికి ఎవరికి వాళ్ళ బంధువులు చుట్టాలు వాళ్ళ పిల్లలు ఎవరైనా విజయవాడలో ఉంటే గబగబా ఫోన్ చేసి, నానా ఎంత ఇబ్బంది అయినా పర్వాలేదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నువ్వు ముందు బయలుదేరి విజయవాడ నుంచి బయటికి. మామూలుగా అయితే విజయవాడ వెళ్ళు, అక్కడ ఎక్కడో చాట ఒక ఇల్లు కొనుక్కుని ఉండు అని అంటారు. కానీ మన విజయవాడలో వచ్చిన వరదలకి మన రాయల్ సిటీని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోమన్నారు అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి దేవుని పిల్లలారా. రాబోయే ఉగ్రత రోజున జరిగే ఆ ప్రళయాన్ని, నాశనాన్ని చూచిన తర్వాత 4 దూతలు బోరలు ఊదిన తర్వాత ఆకాశంలో ఒక పక్షిరాజు ఎగురుతూ నశించిపోతున్న భూనివాసులను చూచి అయ్యో అయ్యో అని కేకలు వేస్తున్నాడట, రోధిస్తున్నట పక్షిరాజు. ఈ రోజున ఒక చిన్న మాట మీ ఎదుటికి తీసుకురావాలన్నదే పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో వచ్చిన ప్రేరేపణ. వాక్యం చెబుతుంది పక్షి రాజు అంటే విశ్వాసే. స్తోత్రం చెప్పండి. పక్షి రాజు అంటే ఎవరు? చెప్పాలి గట్టిగా, ఎవరు? పక్షి రాజు అంటే ఎవరు? విశ్వాస అంటే ఎవరు? అదే నేనే అనడానికి వచ్చిన టెప్పులు ఇవన్నీ. అది ఆ కన్ఫర్మేషన్ లేదు మనకి. విశ్వాస అంటే నేనే అనండి ఒకసారి. అంత బలహీనంగా అంటున్నారు కాబట్టి సాతాను గడి మీ ఇంటికాడే కూర్చుంటున్నాడు. అది ధైర్యంగా నేను యేసయ్య విశ్వాసినని ఒకసారి. ఆ మాట ఎట్లా చెప్పాలంటే సాతాను గడికి భయం వేయాలి. ఆ మాట ఏంటంటే చెప్పండి, స్తోత్రం చెప్పండి ఒకసారి మంచి. హల్లెలూయా. పక్షిరాజు అనగా విశ్వాసి. పక్షిరాజు యొక్క గుణం ఏంటంటే నశించిపోతున్న వారిని చూసి ప్రకటన గ్రంథంలో పక్షిరాజు కేకలు పెడుతున్నాడట పక్షిరాజు. అయ్యో జనులు నశించిపోతున్నారే, అయ్యో మనుషులు నశించిపోతున్నారే, ఇప్పటికే భయంకరంగా భూమి నాశనం అయిపోయింది, ఇంకా బోరలు ఓదవలసిన వారు 3 ఉన్నారు. ఇంత ప్రళయాన్ని, ఇంత నాశనాన్ని, ఇంత నొప్పిని, ఇంత వేదనని ఈ మనిషి భరించగలడా? ఈ నరుడు భరించగలడా? ఈ మనుషులు తట్టుకోగలరా? ఇప్పటికే వీరి జీవితాలు అస్తవ్యస్తమైపోయాయి కదా.
ఇంకా 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 ఉగ్రత అంటే వీళ్ళు తట్టుకోలేరేమో అని కేకలేస్తుందంట పక్షిరాజు ఆకాశంలో. ఈరోజు నీలో నిజంగా విశ్వాసి స్వభావం ఉంటే, పక్షిరాజు వలె నీవు దేవుని కొరకు ఎదురు చూచే స్వభావం కలిగిన దానివైతే, స్వభావం కలిగిన వాడివైతే, నీ కళ్ళ ఎదుట నశించిపోతున్న వారిని చూస్తే నీకు నోట్లోకి అన్నం ముద్ద కూడా ఆనందంతో దిగదు. అయ్యో ఎంత నశించిపోతున్నారు, నా కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నాను, నా బంధువులు నడిపించుకోలేకపోతున్నా, నా చుట్టుపక్కల ఉన్న వారంటే నాకు భారం లేకుండా పోయింది, అయ్యో వీళ్ళందరూ రేపు నశించిపోవాలి. కానీ మన హృదయాలు మనలో మండుతాయి, వేదంతో రగులుతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో తీవ్రత కలిగి ప్రార్థిస్తాము, గుండెలు బాదుకుని రోధిస్తాము. అయ్యా నా కుటుంబం రక్షణలోకి రావాలేసయ్యా, నేనున్న కాలంలోనే నా కుటుంబస్తుల బాప్టిసాలు పొందడం నేను చూడాలయ్యా, నా పిల్లలు మారు మనసు పొందడం నేను చూడాలయ్యా. నీ రాకడెప్పుడో మా పోకడెప్పుడో తెలియదు కనుక నా కుటుంబాన్ని నీలోకి రక్షణలోనికి నడిపించు యేసయ్యా అని రోధిస్తారు పక్షి రాజు స్వభావం కలిగిన వారు. అది ఈ రోజులు మనం కోసం మనం ప్రార్థన చేసుకోవడానికి టైం సరిపోవట్లే. మన కోసం మనం ప్రార్థన చేసుకోవడానికి మనకి ఏమాత్రం ఆసక్తి ఉంటుందా? ఇతరుల కొరకు ప్రార్థన చేసేది ఎప్పుడు? రోధించేది ఎప్పుడు? అంగలార్చేది ఎప్పుడు? కనిపెట్టేది ఎప్పుడు? ఎందరూ నీ కళ్ళ ముందు నశించిపోతుంటే నీవు కనుక పక్షిరాజు స్వభావం ఉంటే, రాబోయే ఉగ్రత కనుక నీకు జ్ఞాపకాలు ఉంటే, నేను ఎత్తపడుతున్నా కాదు నా వారు కూడా ఎత్తపడాలని రోధిస్తావు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇది పక్షిరాజు గురించి కనిపించే మొదటి మాట. రెండో మాట కూడా చదువుకుందాం, ఆ మాట కూడా కొద్దిగా ధ్యానించి ముగించుకునే ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవి ఏవి అనగా, అంతరిక్షమున పక్షి రాజు జాడ. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సామెతల గ్రంథాన్ని మహాజ్ఞాని అయిన సొలొమోను గారు రాశారు. ఆయన పుస్తకాన్ని రాస్తూ ఆఖరి అధ్యాయంలో మాట్లాడుతూ అంటున్నాడు, 30వ అధ్యాయంలో, నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహించలేనివి 4 కలవు అని తను గ్రహించలేని 4 విషయాలు చెప్పాడు. అంటే తనకు అర్థం కావట్లేదంట. ఎన్ని విషయాలు? కళ్ళు తెరిచిన వైపు చూడండి, మీకు కనపడితే ఏళ్ళు చూపిస్తున్నాను. తలకాయలు ఉంచేసి నిద్రపోతే ఇంకేం చెబుతారు సమాధానాలు? 4 చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. వినేసేవాళ్ళు కూడా సరిపోరు, నిద్రపోయేవాళ్ళు ముందు. నిజంగా వినేవాళ్ళు పాపం ఏదో రకంగా పాపం యాక్టివ్గా ఉంటారు. కానీ స్తోత్రం చెప్పండి ఒకసారి. 4 కలవు. ఏంటండి ఆ 4 అంటే? 4 ఈరోజు ధ్యానించే సమయం ఉండదు, కానీ మనకి మొదటి మాట మనకు చాలు. అంతరిక్షాన పక్షిరాజు జాడ. ఆకాశంలో ఉండే పక్షిరాజు జాడ సొలొమోనుకి ఎంత అర్థం చేసుకుందామన్నా అర్థం చేసుకోలేకపోతున్నాడంట. ఆకాశంలో పక్షిరాజు ఏం చేస్తా ఉంటాడు? ఆకాశంలో పక్షిరాజు పోనీ వదిలేండి, పక్షి ఆకాశంలో పక్షి ఏం చేసింది? అది అన్నమాట. అంటే ఎగురుతున్న పక్షిరాజు జాడ సొలొమోనుకు అర్థం కావట్లా. ఇంకోలా చెబుతాను, ఎగురుతున్న పక్షిరాజు జాడ మనుషులకు అర్థం కాదు. ఇంకోలా చెబుతాను, ఎగురుతున్న విశ్వాసి జాడ లోకస్తులకు అర్థం కాదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఎగురుతున్న పక్షిరాజు జాడ, దాని యొక్క నడవడి అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. చదవండి ఆ మాటకి ఇంకొక మాట చదువుకుందాం. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. త్వరగా చదవాలి. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కొరింథీ సంఘానికి రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును,
కానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. బైబిల్ గ్రంథం చెబుతున్న మాట, పక్షి రాజు జాడ, అంతరిక్షంలో ఉన్న పక్షి రాజు జాడ ఎంత అర్థం చేసుకుందామన్న అర్థం కాదంట. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఆ పక్షిరాజు మౌనంగా కూర్చుంటే దాన్ని అర్థం చేసుకోవడం తేలిగ్గా ఉంటదేమో, ఆ పక్షిరాజు ఎక్కడైనా బండ మీద వాలితే దాన్ని చూడడానికి తేలిగ్గా ఉంటదేమో, కానీ ఎగురుతున్న పక్షిరాజుని, వేగంగా కదియాలుతున్న పక్షిరాజు జాడని అర్థం చేసుకోవడం జ్ఞానుల జ్ఞానానికి కూడా అర్థం కావట్లేదంట. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. చిన్న మాట అడిగితే చెప్పండి, సొలొమోను గారికి దేవుడిచ్చిన జ్ఞానం ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని ఇచ్చాడా, మనుష్య సంబంధమైన జ్ఞానాన్ని ఇచ్చాడా? ఆలోచించి చెప్పండి ఒకసారి. మనుష్య సంబంధమైన జ్ఞానాన్ని ఇచ్చాడా, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని ఇచ్చాడా? నేను పెద్ద బైబిల్ పండితుడిని కాదు, నాకు వచ్చిన చిన్న ఆలోచన ఏదో అడుగుతున్నా, మీరు అట్ట ఎంతకు చూస్తుంటే నాకే అనుమానం వస్తుంది. నేను చిన్న మాట అంటాను, శిశువులు ఎత్తుకొచ్చి ఎదురుగా పెట్టి ఇది నా కొడుకు ఇది నా కొడుకు అంటే అది మనిషి జ్ఞానంతో చెప్పేయచ్చు. ఎదురుగా 100 మంది స్త్రీలను పెట్టి పాపం చేయమాకంటే అది ఆత్మ సంబంధమైన జ్ఞానం వలన మాత్రమే సాధ్యం. ఇప్పుడు చెప్పండి, సొలొమోనుకి ఇవ్వబడిన జ్ఞానం మనుష్య సంబంధమైన జ్ఞానమా, ఆత్మ సంబంధమైన జ్ఞానమా? ఇచ్చింది దేవుడే, దాన్ని ఎవ్వరు కాదంటానికి. అంటే మనుష్య సంబంధమైన జ్ఞానం అంటే అదే పాప జ్ఞానం అని కాదు, ఈ లోకానికి ఉపయోగపడే జ్ఞానం, ఈ లోకంలో ఉపయోగపడే జ్ఞానం, ఈ లోకపు తీర్పులకు ఉపయోగపడే జ్ఞానం, ఈ లోకంలో ఉన్న మనుషులను నడిపించడానికి రాజకీయ జ్ఞానం కానివ్వండి, లేకపోతే ఇంక ఏదైనా అనుకోండి, ఈ లోకములో జీవితానికి ఉపయోగపడే జ్ఞానం. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. అంత మహాజ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, అంతరిక్షములో ఉన్న పక్షి రాజు జాడ నాకు అర్థం కావట్లేదు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మ సంబంధమైన మనుష్యుడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేత కూడా వివేచింపబడడు. నాకు ఇష్టమైన పవర్ఫుల్ స్టేట్మెంట్, నాకు అర్థం కాని పవర్ఫుల్ స్టేట్మెంట్ కూడా ఇదే. పూర్తిగా దీన్ని అర్థం చేసుకోవడానికి తలకిందులైపోయేంత పని అవుతూ ఉంటుంది ఒక్కోసారి. అసలు అది ఎంత అద్భుతమైన మాట చూడండి. ఆత్మ సంబంధమైన మనిషి అంట అన్నిటినీ కనిపెట్టేస్తూ ఉంటాడంట, అన్నిటినీ గుర్తుపెట్టేస్తూ ఉంటాడంట. పోతీఫర్ భార్య వచ్చి అంటుంది, అబ్బాయి నువ్వు బయటికి వెళ్ళాలని ఉందా, చిన్న మాట చెబుతా చెయ్యి. ఏమకూడదు, మహాభక్తుడు ఏసేయమంటాడు, నేను చేయనండి, ఎందుకంటే వివేచన ఉంది. ఎదురుగా భోజనం పెట్టారు, ఆకలితో నకనకలాడుతున్న ఒక కుర్ర పిల్లాడి ముందు చక్కగా వండిన మాంసం కూర పెట్టారు, చక్కటి భోజనం పెట్టారు. తినంటే నేను తినండి. ఎందుకు తినబో, దానిలో అపవిత్రత ఉంది. నీకెలా తెలుసు? నాకు తెలుసు. ఆత్మ సంబంధమైన మనిషి కాబట్టి దానియేలుకు తెలుసు. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టి. హల్లెలూయా. అదిగో రాజు ద్రాక్షారసం తాగి మత్తుడై ఉండగా, తన సుఖభోగాల్లో తన దుర్వ్యసనాల్లో మత్తుడిగా ఉండగా అతని కన్నుల ఎదుట గోడ మీద ఒక రాత కనపడుతుందంట, మెనే టేకెల్ ఫార్ సిన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ చేతిని చూచినప్పుడు, ఆ వెలుతురు చూచినప్పుడు, ఆ రాత చూచినప్పుడు గుండెల్లో వణుకు పుట్టింది రాజుకు బెల్షస్సరుకి. వెంటనే తన రాజ్యంలో ఉన్న జ్ఞానుల్ని పిలిచాడు, మంత్రుల్ని పిలిచాడు, అధికారుల్ని పిలిచాడు. అంటున్నాడు, ఆ రాత ఏంటో చెప్పంటారు నాకు దాని అర్థం అంటున్నాడు. వీళ్ళు అంటారు, ఏమండి మేము చాలా భాషలు చదివాము, ఇంగ్లీష్ చదివాం, హిందీ చదివాం, తెలుగు చదివాం, తమిళం చదివాం, మలయాళం చదివాం, కన్నడం చదివాం, బెంగాలీ చదివాం. ఎన్ని చదివినా సరే ఆ భాష అర్థం మాత్రం మాకు. దానియేలు పిలిచాడు. దానియేలు ఆ అర్థం చెబితే నేను ప్రధానమంత్రిని చేసేస్తా, డబ్బులు ఇచ్చేస్తా, ఘనత ఇచ్చేస్తా అంటే దానియేలు అంటాడు, నీ ఘనత అంతా నీ దగ్గరే పెట్టుకో. ఆ మాటకు అర్థం మెనే టేకెల్ ఫార్ సిన్ అంటే ఫుల్గా తాగేసి తిరిగేసి నాకెందుకు దేవుడని ఎగిరావు కదా, ఈ రాత్రి నీ ప్రాణం దేవుడు తీసుకోబోతున్నాడు అన్నాడు. ఆ మాటకు అర్థం ఒక్కొక్క పదాన్ని విరిచి వివరించి చెప్పాడు. ఎందుకంటే ఆత్మ సంబంధి అన్నిటినీ వివేచిస్తాడు, అన్నిటినీ గుర్తుపడతాడు, అన్నిటినీ గ్రహిస్తాడు. కానీ ఆత్మ సంబంధమైన ఎవరికి అర్థం కాడు, ఎవరు అతని వివేచించలేరంట. అంటే దాని అర్థం ఏంటంటే అతని యొక్క స్వభావం, అతని యొక్క
ఆత్మీయ నడవడిక అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అతను అర్థం చేసుకోవడం చాలా కష్టంగా అనిపించిందంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. అందుకనే చదవద్దు కానీ కొరింథీ పత్రిక, అదే కొరింథీ పత్రిక 1:18 పౌలయ్య గారు అంటాడు, సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రుతనము గాని రక్షింపబడుచున్న మనకు అదేమై ఉందంట, దేవుని శక్తి అయి ఉన్నది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక చిన్న మాట చదవండి. ఎందుకు మనము ఆత్మ సంబంధి అయిన వాడు ఎందుకు అందరికీ అర్థం కావట్లేదంటే 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం త్వరగా. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. 2 కొరింథీ పత్రిక 4:17 చదవండి అమ్మా. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. నా వైపు చూడండి అందరూ ఒకసారి గట్టిగా. నా వైపు చూడండి అందరూ శ్రద్ధగా. ఇక్కడ రాయబడుతున్న మాట ఆత్మ సంబంధమైన మనుష్యుడు ఎందుకు అందరికీ అర్థం కావట్లేదు, ఆత్మ సంబంధమైన మనిషి ప్రకృతి సంబంధమైన మనుష్యులకు ఎందుకు అర్థం కావట్లేదంటే కొరింథీ పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనములో పౌలయ్య గారు మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో ఈ లోకం చూసేది ఒకటైతే మనం చూసేది ఇంకొకటి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఈ లోకం చూసేది ఒకటైతే మనం చూసేది, చెప్పాలి, ఈ లోకం చూసేది ఒకటైతే మనం చూసేది. అగ్నిగుండం ముందుకు తీసుకెళ్లారు, అగ్నిగుండం ముందు నుంచోబెట్టారు, ఇదిగో అగ్నిగుండంలో పడేస్తాం జాగ్రత్త, మర్యాదకి వెళ్ళి విగ్రహారాధన చేయి అన్నారు. వీళ్ళంటారు ప్రాణం పోయినా చెయ్యి. ప్రాణం పోయిన తర్వాత ఇంక నువ్వు చేసినా చేయిపోయినా ఏముందిరా అబ్బాయి, దేవుడు అంటున్నావు, దేవుడు ఎందుకు? ఈ మధ్య ఎవరు అంటున్నారు, ఎందుకంటే ప్రాణం కాపాడుకోవడానికి దేవుడు ఈ లోకంలో కాపాడుతాడని. అంటే లోకస్తులకి తెలిసిందల్లా ఏంటంటే ఈ లోకంలో కాపాడటానికే దేవుడు, ఈ లోకంలో సంరక్షించడానికే దేవుడు, మన పిల్ల పాపల్ని ఆరోగ్యంతో చూడడానికే దేవుడు, మన కుటుంబంలో డబ్బులు కొదువు లేకుండా చూడడానికే దేవుడు, మన అప్పులు తీర్చడానికే దేవుడు, మన రోగాలు పోగొట్టడానికే దేవుడు. ఇది మాత్రమే వాళ్ళ కళతో చూడగలుగుతున్నాడు. అయితే క్రైస్తవుడంట అదృశ్యమైన దాన్ని మరొకటి చూడగలుగుతున్నాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అదృశ్యమైనది మరొకటి చూడగలుగుతున్నాడంట. ఏంటండి అంటే అది పరలోకం చూస్తున్నాడు. స్తోత్రం చెప్పి గట్టిగా. హల్లెలూయా. నువ్వు అగ్నిగుండంలో పడేయ్ పర్లేదు, ఏ మాత్రం దేవుని వదిలిపెట్టా, ఇంకా అగ్నిగుండంలో పడేసి ఇంకా దేవుని నమ్ముకుని ఏం చేస్తావు, ఆ తర్వాత పరలోకానికి వెళ్ళిపోతాను నేను. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. పౌలయ్య గారు అంటున్నాడు, ఇదిగో మనము వేటిని చూడట్లేదు, దృశ్యమైన వాటిని మనము, కనపడే వాటిని మనము చూడట్లేదు, అదృశ్యమైన వాటిని మనము చూస్తున్నాము. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అదృశ్యుడైన దేవుడిని చూస్తున్నాము, అదృశ్యుడైన దేవుడి యందు విశ్వాసం ఉంచుతున్నాము, అదృశ్యుడైన దేవుడి శక్తిని చూస్తున్నాము, ఆయన బలాన్ని చూస్తున్నాము. మనము చూసేది లోకానికి కనబడదు. సింహాల భూమిలోకి తీసుకెళ్లి పడేసిన తర్వాత అక్కడ సింహాలు దానియేలు కనపడుతున్నారు అందరికీ, కానీ దానియేలుకు దేవుడు కనపడుతున్నాడు. అగ్నిగుండముల షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి దేవుడు కనపడుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. బండ దగ్గరికి వెళ్ళి బండ ఎదుట నిలబడినప్పుడు అందరికీ ఆ బండ మాత్రమే కనపడుతుంది. మోషేకైతే బండ మీద ప్రత్యక్షమై ఉన్న యెహోవా ప్రభావం కనపడుతుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనము చూసే వాటిని లోకం చూడలేకపోతుందంట. 18వ వచనం, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఎలాగనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవే నిత్యములు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. క్షణమాత్రముండు చులకని శ్రమ. ఈ శ్రమల కోసమే జనాలు అల్లాడిపోయి దేవుని వదిలేసి దయ్యాలను వదిలేసి తిరగలాడిపోయి అల్లకల్లం అయిపోతుంటే పౌలయ్య గారు అంటాడే, ఇవన్నీ చులకించడంలండి క్షణకాలం ఏంటయ్యా, తీసుకెళ్లి జైల్లో పడేసి నానా చిత్ర మొదలు పెట్టి 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టేసి రాళ్లతో కొట్టేసి చంపేసినంత పని చేసేసి సముద్రంలో లేదు, అడవిలో లేదు, ఎక్కడ పడితే అక్కడ నిందలు పెట్టేసి బాధలు పెట్టేసి ఆ రకంగా హింసిస్తుంటే ఇది చులకని శ్రమ ఏంటయ్యా అంటే ఆయన అంటాడు, ఏమండి ఎంతకంటే భయంకరమైన శ్రమ ఇంకోటి నాకు తెలుసు, దాని నుంచి నేను తప్పించబడతానందుకు నాకు ఆనందం.
ఈ రోజుల్లో విశ్వాసి ప్రవర్తన లోకస్తుల చేత వివేచింపబడే విధంగానే ఉంటుంది. ఎందుకంటే మనం అదృశ్యమైన వాటి మీద విశ్వాసం ఉంచట్లేదు. రోగం వచ్చిందా, అదృశ్యమైన దేవుని శక్తి మీద నీకు విశ్వాసం ఉంటలే. కష్టం వచ్చిందా, అదృశ్యమైన దేవుని శక్తి మీద నీకు విశ్వాసం ఉంటలే. నీ జీవితంలో కష్టం ఎలా వచ్చిందో ఎలా పోయిందో లోకానికి అర్థం కాకూడదు. అప్పుడు నువ్వు పక్షిరాజు జాడ వలె నీ జాడ కనుంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి మంచి హల్లెలూయా. ఈరోజు చాలా మంది లోకము చేత వివేచింపబడుతున్నారు. కారణం ఏంటంటే అదృశ్యమైన వాటి మీద మన నమ్మకం ఉండలేదు, అదృశ్యమైన వాటి మీద మనం ఆధారపడలేదు. అదృశ్యుడైన దేవుని మీద ఆధారపడాలి, అదృశ్యుడైన దేవుని శక్తి మీద ఆధారపడాలి, అదృశ్యుడైన దేవుని మీద అదృశ్యమైన మన విశ్వాసపు బలాన్ని నమ్ముకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏదైనా కష్టం వస్తే దృశ్యమైన వాటి మీద ఆధారపడటం కాదు. నీ కళ్ళకి ఏం కనపడుతున్నాయి? మీరు వాళ్ళ డబ్బులు కనపడుతున్నాయా? చుట్టుపక్కల హాస్పిటల్ కనపడుతున్నాయా? నీ చుట్టూ మనుషులు కనపడుతున్నాయి. నీ కళ్ళకు కనపడే వాటిని కాదు, నీ ఆత్మకు కనపడే వాటిని నమ్ముకోవడం ప్రారంభించు. అప్పుడు నీ జాడ అంతరిక్షమున పక్షి రాజు జాడ వలె మారిపోద్ది. హల్లెలూయా. మనుషులకి అర్థం కాదు. అసలు అగ్నిగుండంలోకి వెళ్తాం ఏంటి, ఎంటికలు కూడా కాలకుండా బయటకు వస్తాం ఏంటండి? అర్థం కాదురా అబ్బాయి. ఎందుకంటే ఆత్మ సంబంధమైన మనిషిని, పక్షి రాజు వంటి మనిషిని నువ్వు అంచనా వేయలేవు, నువ్వు వివేచించలేవు. ఎందుకంటే పక్షిరాజు జాడ కనిపెట్టడం కష్టం. అది ఎగురుతున్న పక్షిరాజు అయితే నువ్వు దాన్ని కనిపెట్టలేవు. స్తోత్రం చెప్పండి ఒకసారి హల్లెలూయా. హల్లెలూయా. రాజు గారు నా చేతిలో ఉండారు, ఉంగరం నా చేతిలో ఉంది, అయినా మోర్దెకైకి ఎందుకంత గర్వం అంటే అంటాడు? నీకు తెలియదు. నీకు కనిపించేది రాజు రా చేతిలో ఉన్న ఉంగరం, కానీ మోర్దెకైకి కనిపించేది రాజులకు రాజైన దేవుడు కనిపిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచి. శాసనాలను మార్చేవాడు కనిపిస్తున్నాడు, శాసనాలను తిరగ రాయగలిగిన వాడు కనిపిస్తున్నాడు, పరిపాలకుడు కనిపిస్తున్నాడు, సర్వలోక న్యాయాధిపతి కనిపిస్తున్నాడు. న్యాయాధిపతి కనిపిస్తుంది. అందుకని మోర్దెకై అంటున్నాడు, ఎస్తేరుతో కూడా వేస్తున్నాడు. అసలు ఆ ధైర్యం విన్నా కదా. అమ్మాయి ఎస్తేరు, అమ్మాయి నా చిన్న తల్లివిగా, అమ్మ నా బంగారు కొండవుగా, నేను చిన్నప్పటి నుంచి అంత బాగా పెంచాను, చాక్లెట్ అడిగితే చాక్లెట్ ఇచ్చి, బిస్కెట్ అడిగి, నాన్న ఒక్కసారికి నువ్వు ఏదో ఒకటి చేయాలన్నా, నువ్వు మారం చేయమా లేదా ఎస్తేరు, మాట జాగ్రత్తగా నువ్వు కష్టపడితే కష్టపడు, లేకపోతే సహాయం దేవుని యొద్ద నుండి వేరే దిక్కు నుంచి వచ్చితే నువ్వు నీ ఇంటి వారు తప్పక నశిస్తారు. జాగ్రత్త. అది ఏంటి ఆ ధైర్యం ఏంటి? ఒకే ఒక్క దిక్కు ఇస్తేరే కదా. అసలు బతికిలాడుకోవాలి. ఇప్పుడు పిల్లలు అన్నం తినిపోతే ఏం చేస్తాం? అలిగితే ఏం చేస్తాం? మా ఇంట్లో ఏం చేస్తామని అడగమాకండి. ఏం చేస్తాం? బతికిలాడు, అమ్మో కానీ నానా ఈసారి నువ్వు ఏది అడిగితే కొనిపెట్టేస్తారు నానా నీకు, నువ్వు ఈసారి నువ్వు అలా పేజీ పెట్టమో, నువ్వు తినపోతే నేను చూడలేకపోతున్నా. అలా బతికిలాడాలి. కానీ మొరతగా అంటున్నాడు ఎస్తేరు, నన్ను ఒక మాట చేతను, నువ్వు కష్టపడితే ప్రతిఫలం పొందుతావు, కష్టపడినంటావా పక్కెళ్ళిపో, సహాయం వేరే దిక్కు నుంచి పంపిస్తాడు దేవుడు. ఏంటా ధైర్యం అంటే దృశ్యమైనవి కాదు, అదృశ్యమైన వాటిని చూస్తున్నాడు. ఈరోజు నీ బలం ఏంటి? నీ ధైర్యం ఏంటి? కనపడే వాటి మీద, నీ కుటుంబం మీద, నీ దగ్గర ఉన్న డబ్బు మీద, నీ ఒంట్లో ఉన్న ఆరోగ్యం మీద? ఇవన్నీ దృశ్యమైనవి, ఇవన్నీ స్వల్పకాలంలో గతించిపోయేవి. అదృశ్యమైన వాటిని చూడు, పరలోక సంబంధమైన వాటిని చూడు, ఆ మహిమ సాదృశ్యములను చూడు. వాటిని ఎవరిని యొద్ద నుంచి తీసేయలేరు, ఎవరిని యొద్ద నుంచి లాక్కోలేరు. ఆ ఆనందం నీ హృదయంలో నిలబడిపోద్ది. హల్లెలూయా. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు మాట్లాడిన మాట విని మనం అందరం